హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. ఈరోజు నేను చేసిన కర్రీ ఎన్వి కంటే కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. మిల్ మేకర్స్ అలాగే గోంగూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మనం ఎన్వి తిన్నంత ఫీల్ అవుతాం అనమాట, అంత బాగుంటుంది. ఈ ముక్కలు కూడా తింటూ ఉంటే అలాగే చికెన్ ముక్కలు మటన్ ముక్కలు తింటాం కదా, అలా అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. చూసారా? ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోని మిల్ మేకర్స్ వేసాను, గ్లాస్కి కొంచెం తక్కువ. దీంట్లో బాగా మరిగించుకున్న వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మనం మిగతా ప్రాసెస్ చూసుకునేటంత వరకు కూడా ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీనికి పైన మూత పెట్టేసి కాసేపు పెట్టి తీసేయాలన్నమాట. తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలోని నేను ఇవి పచ్చిమిర్చి కొంచెం పెద్దగా ఉన్నాయి, అందుకనే నేను 2 వేసాను. ఈ గోంగూర ఒక కట్ట అనమాట, పెద్ద కట్ట, గుప్పుడు కంటే ఎక్కువే వచ్చింది. శుభ్రంగా కడిగేసి సాల్ట్ వెనిగర్ వేసి కడగాలి. ఆకుకూరలు ఎప్పుడు కూడా ఇలాగ కడిగేసి కొంచెం వాటర్ వేసాను, స్కిప్ అయ్యింది. కొంచెం చిన్న గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈలోగా ఏం చేయాలంటే ఇవి చల్లగా అయిపోయాయి కదా మిల్ మేకర్స్, ఇవి శుభ్రంగా గట్టిగా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూర చూసేసరికి చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. ఇలా మగ్గిపోతే సరిపోతుంది. కావాలనుకుంటే నెదిపేసుకోవచ్చు. నేనైతే మాత్రం మిక్సీలో వేస్తున్నాను అనమాట. మిక్సీలో వేయటానికి ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కళాయి వేసుకొని ఒక 3 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఈ మిల్ మేకర్స్ మొత్తం వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా కలర్ మారేటంత వరకు మనం ఇలాగే వేయించుకోవాలి. చూసారా? ఆ ఆయిల్ కూడా పీల్చేస్తాయి అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇవి వేరే బౌల్లోకి తీసుకుందాము. ఇలా అయితేనే కర్రీలో చాలా చాలా బాగుంటాయి అన్నమాట, ఇలా వేయించుకుంటే. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అవసరం లేదు. ఒక పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేశాను చిన్నగానే, ఇలాగా వేయించేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేటంత వరకు బాగా వేయించుకోవాలి, కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటా ఒకటి చిన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. అయితే గోంగూర పులుపు ఉంది కదా, టమాటా ఎందుకు అని అనుకోవచ్చు మీరు, కానీ టమాటా టేస్ట్ వేరు, గోంగూర టేస్ట్ వేరు. కాబట్టి టమాటా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా మగ్గుతుంది కదా. ఇలా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇది బాగా మగ్గిన తర్వాత తీద్దాము. చూడండి అలాగా ఒక 1 మినిట్లో ఇలా మగ్గిపోయింది కదా. చూడండి చక్కగా మెత్తగా మగ్గిపోయింది టమాటా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర, పేస్ట్ వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, అలాగే 1.5 స్పూన్ కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం సాల్ట్, ఇందాక వేసాం కదా సాల్ట్, చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. కొంతమంది గరం మసాలా కూడా వేసుకుంటారండి, నేను గరం మసాలా వేయలేదు. జీలకర్ర, ధనియాలు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్టును, కొంచెం వాటర్ వేసాను నేను, 1 గ్లాస్ వాటరు. కానీ గ్లాస్ వాటర్ కూడా సరిపోలేదన్నమాట, ఇంకా చిక్కగా ఉంది కదా, ఇంకా కొంచెం వాటర్ వేసాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్, అవి వేసేసుకోవాలి. మిల్ మేకర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం చిక్కగానే ఉంది, ఇంకొంచెం వాటర్ పడుతుంది అన్నమాట. ఇలాగా చూడండి, అంతే. మూత పెట్టేసుకొని మీడియంలో పెట్టుకొని మనం ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇదిగో చూడండి దగ్గరగా అయిపోయింది.
అంతేనండి, ఇలాగే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేయండి. అంటే రకరకాలుగా వండుకుంటారు, కానీ ఈ విధంగాను కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతే, ఇంక అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఎన్వీలా ఉంది కదా, తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. ఇలా చేసుకుంటే మనకు చపాతీలకు కానీ పూరికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.